Hello, my dear friends. Welcome to ISE. Welcome to the Hindu editorial analysis cum vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. సో మనం ఈరోజు 5th ఏప్రిల్ కదా, ఏప్రిల్ 5th సంబంధించినటువంటి కంటెంట్తో మనం ఈరోజు మీ ముందుకి రావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్, vocabulary, editorial, vocabulary అండ్ అసైన్మెంట్. సో నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డే యొక్క సొల్యూషన్తో అయితే మనం మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. నిన్న చాలామంది ఈజీగానే ఉంది, అది అందరూ ఆన్సర్ చేయగలిగారు. బట్ ఫిల్లర్స్ అంతగా ఎవరు రెస్పాండ్ కాలేదు. బట్ కమింగ్ టు దిస్ రైట్, బ్లాంక్ ఏదైతే ఉందో దాన్ని అయితే అందరూ ఆన్సర్ చేశారు. చాలా వరకు అందరూ కరెక్ట్గానే ఆన్సర్ చేశారు. ఓకే, కొంచెం ఈజీగానే ఉంది కాబట్టి చాలా వరకు అందరూ బాగానే ఆన్సర్ చేసేసారు. సో నౌ లెట్ us హ్యావ్ ద లుక్ ఎట్ ద అదర్ థింగ్. ఓకే, ఇస్ ఇట్ విజిబుల్? రైట్, చూడమ్మా, ఇక్కడ ఏమంటున్నాడు? అడ్జెక్టివ్ అంటున్నాడు, దట్ ఈస్ నెగటివ్ అంటున్నాడు. దానికి ఒక నౌన్ ఫామ్ ఉందని అన్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ వీనం. వీనం అంటే పాయిజన్. ఓకే, యాంటీ వీనం అంటారు, విరుగుడు అంటారు కదా, యాంటీ వీనం. వీనం అంటే బేసిక్గా విషం, రైట్? సో వెనమస్ అంటే పాయిజనస్. వెనమస్ స్నేక్స్ అని అంటారు, వెనమస్, ఓయుఎస్. దిస్ ఇస్ ద అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ వీనం. వీనం అంటే పాయిజన్, రైట్? టాక్సిక్ అన్నా పాయిజనస్ అన్నా సేమ్. తర్వాత ఈ ఫిల్లర్స్ విషయానికి వస్తే కనుక, the UN Human Rights Council will consider a draft resolution on Friday calling for an arms dash on Israel, citing the plausible risk of dash in Gaza. Plausible అంటే మీకు తెలుసు కదా, పాజిబుల్ అని అర్థం, జరిగే అవకాశం ఉంది అని చెప్పడం. ప్లాజిబుల్ అంటే ప్రాక్టికల్లీ పాజిబుల్ అనే సెన్స్లో వాడతాం. ఓకే, రిస్క్ అంటున్నాడు. రిస్క్ అంటే అది ఖచ్చితంగా ఒక డేంజర్ కదా. సో ఇక్కడ రావాల్సిన వర్డ్ నౌన్, విచ్ ఈస్ నెగటివ్ ఇన్ నేచర్. ఎందుకంటే రిస్క్ అనే అక్కడ మనకి ఇండికేషన్ కదా. బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ క్లూ మనకు రావాల్సిన నౌన్ ఒక నెగటివ్ నౌన్ అని మనకు అర్థమవుతుంది. రెండు, కాలింగ్ ఫర్ ఎన్ ఆర్మ్స్ డాష్. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక కంప్లీట్ నౌన్, కాంపౌండ్ నౌన్ అమ్మ. ఆర్మ్స్ డాష్. ఓకే, సో చూద్దాం. ఆర్మ్స్ అటాక్ అంటాడు. మనకి ఆప్షన్స్లో చూసుకుంటే కనుక అటాక్, ఎంబార్గో, సొలిసిట్, ఆర్టిలరీ. సో ఇదంతా నౌన్ కాబట్టి సొలిసిట్ యాక్చువల్గా వర్బ్. సొలిసిట్ అంటే ఏంటి? ఎవరినైనా అడగడం. వి సొలిసిట్ యువర్ గ్రేషియస్ ప్రెజెన్స్. ఎప్పుడైనా ఇన్విటేషన్స్ చూస్తే మీరు కనుక వి కార్డియల్లీ ఇన్వైట్ అని ఉంటుంది కదా. వి సొలిసిట్ యువర్ గ్రేషియస్ ప్రెజెన్స్ అంటే వి సీక్, వి అంటే మేము మిమ్మల్ని వీఆర్ ఆస్కింగ్ అని అర్థం. అర్థిస్తున్నాము, ప్రాధేయపడుతున్నాము అంటే మరీ ప్రాధేయపడ్డాం అని బాగోదు, కానీ అర్థిస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, వి సొలిసిట్. ఓకే, సొలిసిట్ అనేది బేసిక్గా వర్బ్గా వాడతాం కదా. తర్వాత ఆర్టిలరీ అంటే ఏంటి? ఫుల్ ఆఫ్ వెపన్స్. ఆర్మ్స్ అంటాం కదా, ఆర్మ్స్ అన్నా వెపన్స్ అన్నా ఒకటే. ఆర్మ్స్కి ఇంకొక పదమే వెపన్స్, రైట్? సో ఆర్మ్స్ అన్నీ ఉన్న చోటనే మనం ఆర్టిలరీ అంటాం. ఆర్సెనల్ అనే కూడా ఒక మీనింగ్ ఉంది. ఆర్సెనల్ ఆర్ ఆర్టిలరీ బోత్ ఆర్ నౌన్స్. ఓకే, సో ఇప్పుడు యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పేరులోనే ఉంది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అంటే దాని పని ఏంటమ్మా? ఎక్కడైనా అటాక్స్ జరగకుండా, ఎక్కడైనా వైలెన్స్ జరగకుండా ఆపడమే దాని పని. మానవాళి యొక్క హక్కుల పరిరక్షణ చేసేదే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. సో ఇట్ విల్ కన్సిడర్ ఏ డ్రాఫ్ట్ రెజల్యూషన్ ఆన్ ఫ్రైడే కాలింగ్ ఫర్ ఎన్ డాష్ ఆన్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ మీద ఏమి చేయకుండా అది పిలిచే ప్రయత్నం చేస్తుంది. కాలింగ్ ఫర్ అంటే పిలుపునివ్వడం, కాల్ ఫర్ అంటే ఏంటమ్మా? పిలుపునివ్వడం. సో ఒక రెజల్యూషన్, రైట్? డ్రాఫ్ట్ అంటున్నాడు, అది కూడా. రెజల్యూషన్ అంటే మీకు తెలిసిందే కదా, రైట్? వాట్ వి సే ఇన్ తెలుగు? రెజల్యూషన్ అంటే మనం ఏమంటామంటే ఒక ప్రతిపాదన అంటాం కదా, రెజల్యూషన్, రైట్? దట్ ఈస్ యువర్ రెజల్యూషన్. ఆర్మ్స్ అంటే అక్కడ వెపన్స్ అనే అర్థం వస్తుంది. వెపన్స్ని ఇజ్రాయెల్కి పంపకూడదు, రైట్? దెర్ షుడ్ బి ఎ బ్యాన్, రైట్? ఆర్మ్స్ ఎంబార్గో అనొచ్చు. ఎంబార్గో అంటే అక్కడ ఏంటమ్మా? టెంపరరీ బ్యాన్. ఎంబార్గో ఈజ్ నథింగ్ బట్ బ్యాన్ ఆన్ అన్ యాక్టివిటీ ఆర్ ట్రేడ్. బ్యాన్, టెంపరరీ బ్యాన్, అది కూడా టెంపరరీ. ఎంబార్గో టెంపరరీ బ్యాన్ ఆన్ ట్రేడ్ ఆర్ ఎనీ క్వాంటిటీ, దట్ ఈస్ కాల్డ్ యువర్ ఎంబార్గో. సైటింగ్ ద పాసిబుల్ అంటే దేనికోసం అలా చెప్పాల్సి వచ్చింది? ఆ ఆర్మ్స్ ఎంబార్గో అనేది ఎందుకు, టెంపరరీ బ్యాన్ ఎందుకు విధించాల్సి వచ్చింది ఇజ్రాయెల్ మీద అంటే, సైటింగ్ అంటే గివింగ్ ద రీజన్. వాట్ ఈస్ ద రీజన్? ద ప్లాజిబుల్ రిస్క్ ఆఫ్ డాష్ ఇన్ గాజా. గాజాలో ఒక రేస్ని టార్గెట్ చేసి వారిని చంపే ప్రయత్నం జరుగుతుంది. దట్ ఈస్ జెనోసైడ్. మీకు ఇది కూడా డిస్కస్ చేసాం, మనం వొకాబులరీలో కూడా డిస్కస్ చేసాం, రైట్? జెనోసైడ్ ఈజ్ రిలేటెడ్ టు కిల్లింగ్ ఆఫ్ హ్యూమన్స్, ఎస్పెషలీ
టార్గెటింగ్ ఏ పర్టికులర్ సెట్ ఆఫ్ జీనో అంటే ఏంటమ్మా రేస్, ఒక పర్టికులర్ జాతిని రైట్ టార్గెట్ చేసి చంపేయడం జీనోసైడ్. తర్వాత బోవిసైడ్ ఈజ్ నథింగ్ బట్ కిల్లింగ్ ఆఫ్ క్యాటిల్ అమ్మా, ఇది కిల్లింగ్ ఆఫ్ క్యాటిల్ని బోవిసైడ్ అంటాం, క్యాటిల్. ఓకే, బొవైన్ అంటారు. మీకు కొన్ని పదాలు ఉంటాయి కదా, ఫెలైన్ అని, కెనైన్ అని, రైట్, బొవైన్ అని. సో బొవైన్ ఈజ్ యాక్చువల్లీ రిలేటెడ్ టు యువర్ cattle, bovine is related to cattle, canine is related to dogs, feline is related to cats. ఓకే, ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇవి కొంచెం ఫ్రీక్వెంట్గా అడిగేవి రైట్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ జెనోసైడ్. ఇక్కడ ఆర్టిలరీ అన్నాడు, ఆర్మ్స్ ఆర్టిలరీ కోసం పిలుపునివ్వడం అన్నది కంప్లీట్గా మీనింగే తప్పైపోతుంది కదా ఇక్కడ ఆర్టిలరీ అనే పదాన్ని వాడితే కనుక. ఇక్కడ రిస్క్ ఆఫ్ మెసాకర్ బాగానే ఉంది కానీ బట్ ఇక్కడ ఆర్టిలరీ అనేది సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆర్టిలరీ అనేది ఇట్స్ అన్ ఆర్సెనల్ వేర్ వెపన్స్ ఆర్ కెప్ట్, ఆర్మ్స్ అండ్ వెపన్స్ ఆర్ కెప్ట్. సో ఎంబార్గో ఈజ్ ఎ బ్యాన్. సో ఆప్షన్ బి షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ. సో ఇక్కడ మనకి ఇదంతా ఒక వర్డ్ ఏమ్మా, ఓవర్ రైడ్. ఓకే, ఓవర్ రైడ్కి మధ్యలో గ్యాప్ లా కనిపిస్తుంది కానీ అది యాక్చువల్గా ఒక సింగిల్ వర్డే. ఓకే, ఓవర్ రైడ్ అంటాం అంటే ఏంటమ్మా, దాన్ని ఇగ్నోర్ చేయడం. దేన్నైనా మీరు ఓవర్ రైడ్ చేశారంటే ఏంటి, దాన్ని పట్టించుకోలేదు, అది పాటించాల్సిందిగా మీకు రూల్ కానీ ఆర్డర్ కానీ వస్తే మీరు దాన్ని పట్టించుకోకుండా మీ మట్టుకు మీరు వెళ్ళిపోతున్నారు. సో దాన్ని మీరు డిస్రెస్పెక్ట్ చేసినట్టే. ఓవర్ రైడ్ చేశారంటే అది అర్థం. ఓవర్ రైడ్ ఈజ్ బేసికలీ వర్బ్. ఓకే, అంటే ఓవర్ రూల్ అని చెప్పచ్చు. సి, ఇట్ ఈస్ సి అమ్మ, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఓవర్ రూల్. ఓవర్ రూల్ చేయడం అంటే ఎవరైనా మీకు ఏదన్నా చేయమని చెప్తే మీరు దాన్ని డిస్రెస్పెక్ట్ చేయడం. అంటే ఆ డిస్రెస్పెక్ట్ చేయడం అంటే ఏంటి, వారు చెప్పిన విధంగా మీరు పాటించకపోవడం. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఓవర్ రూల్ అనొచ్చు, ఓవర్ రీచ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. రెండు కూడా ఒకటే. ఓకే, సో మనం నిగేట్ అనొచ్చు, ఇది కూడా మనం డిస్కస్ చేసాం కదా. నిగేట్, ఇగ్నోర్, ఇన్వాలిడేట్ ఇవన్నీ కూడా సేమ్. ఓకే, తర్వాత కంటెంప్ట్. కంటెంప్ట్ అనేది నౌన్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అంటాం కదా, కంటెంప్ట్ ఆర్డర్ పాస్ చేసింది గవర్నమెంట్ పతంజలికి ఉద్దేశించి. పతంజలి కంపెనీకి కంటెంప్ట్ ఆర్డర్ అనేది ఇష్యూ చేసింది అని చదువుకున్నాం నిన్న ఎడిటోరియల్లో. సో కంటెంప్ట్ అంటే ఇక్కడ ఏంటమ్మా, మళ్ళీ చూడండి ఒకసారి, విచ్ వన్ ఇస్ కరెక్ట్. ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి ఏది కరెక్ట్ అమ్మా, ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే డిస్రెస్పెక్ట్. ఓకే, డెనిగ్రేషన్ అనే పదం వాడాడు. డిస్రెస్పెక్ట్ అనే మీనింగ్ వస్తుంది. డెనిగ్రేషన్ అన్న డిస్రెస్పెక్ట్, ధిక్కారం అని చెప్పుకున్నాం తెలుగులో. ధిక్కారం ఈస్ కంటెంప్ట్. ఓకే, డెనిగ్రేషన్కే మనం ఇంకొక పదం ఏంటమ్మా, డిస్రెస్పెక్ట్ అని చెప్పుకోవచ్చు. అలానే డెరిషన్ అని, డెరిషన్ DERISION, డిస్డెయిన్, ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్. సార్ అబ్జర్వ్ చేశారా, DIS, డిఈ ప్రిఫిక్స్, DIS ప్రిఫిక్స్ కూడా ఎప్పుడు కూడా నెగిటివే ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయి పదాలు. తర్వాత పెర్జురీ కూడా ఏంటి, అదొక క్రైమ్ అని చెప్పుకున్నాం కదా. పెర్జురీ ఈజ్ నథింగ్ బట్, సో వెన్ యూ లై అండర్ ఓత్, లయింగ్ అండర్ ఓత్ అని అంటారు. సో మీరు ప్రతిజ్ఞ చేయడం అంటే, ప్రతిజ్ఞ అంటే అక్కడ మనం వాంగ్మూలం ఇస్తాం కదా. సో కోర్టులో ఇచ్చే వాంగ్మూలం, ఆ కోర్టు సాక్షిగా మనం అబద్ధం చెప్తే రైట్, ఓత్ చేసుకుంటూనే ప్రతిజ్ఞ చేస్తూనే మనం అబద్ధం చెప్పడం, ఆ సెన్స్లో మనం దాన్ని పెర్జురీ, అదొక క్రైమ్గా కన్సిడర్ చేస్తాం. సో పెర్జురీ కింద కూడా సుప్రీంకోర్టు వారి మీద రైట్ ప్రొసీడింగ్స్ అనేవి పాస్ చేయాలన్నట్టుగా అనుకుంది రైట్. ఇన్ అడిషన్ టు కంటెంప్ట్కి బిసైడ్స్ కంటెంప్ట్ ఇట్ ఆల్సో చార్జ్డ్ పెర్జురీ రైట్. వాట్ వి సే, ఫైల్ చేయడం కదా, ఫైల్ చేసింది పెర్జురీ కింద అని చెప్పాడు. సో పెర్జురీ అంటే అక్కడ ఏమవుతుందమ్మా, ఫ్యాబ్రికేషన్ అంటే మీరు చెప్పిన మాటల్ని అటు ఇటు చేయడం. ఫ్యాబ్రికేట్ చేయడం అంటే ఏంటి, అప్పుడు ఒక మాట చెప్పడం తర్వాత దాన్ని మార్చడం, డిస్టార్ట్ చేయడం అంటాం. డిస్టార్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటాం. డిస్టార్షన్ అంటే నిజాన్ని మార్చడం, అంటే మీరు ఇచ్చే వాంగ్మూలం మార్చడం, దాన్ని మార్చడం, డిస్టార్ట్ చేయడం. డిస్టార్ట్ అన్నా ఫ్యాబ్రికేట్ అన్నా రెండు కూడా సిమిలర్. డిస్టార్షన్ ఇస్ ద నౌన్ ఫామ్, డిస్టార్ట్ ఇస్ ద వర్బ్ ఫామ్, ఫ్యాబ్రికేట్ ఇస్ ద వర్బ్ ఫామ్, ఫ్యాబ్రికేషన్ ఇస్ ద నౌన్ ఫామ్. తర్వాత పెనాషియా
పెనాషియా కూడా నౌనే కదా. ప్యాన్ అంటే ఆల్ కదా, ప్యాన్ ఇస్ ద రూట్ వర్డ్ ఫర్ ఆల్. సో ఆల్ ప్రాబ్లమ్స్కి సింగిల్ సొల్యూషన్, క్యూర్ ఆల్ అని చెప్పుకున్నాం, సర్వరోగ నివారిణి. సో పెనాషియా ఇస్ నథింగ్ బట్ వన్ స్టాప్ సొల్యూషన్, అంటే క్యూర్ ఆల్ అని చెప్పచ్చు. దాన్ని మనం సింపుల్గా ఎలిక్సిర్ అని కూడా చెప్తాం, అంటే అమృతం లాగా. అమృతం అంటే ఏంటి? అన్నిటికీ కూడా అమృతం ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్ లాంటిది, అది తాగితే అన్నీ సెట్ అయిపోతాయి, రైట్? సో దట్ ఈస్ ఎలిక్సిర్ అని మనం చెప్పచ్చు, క్యూర్ ఆల్ అని మనం చెప్పచ్చు, రైట్? రెమెడీ అనొచ్చు, రెమెడీ సొల్యూషన్. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్. తర్వాత కాంప్లిసిటీ. కాంప్లిసిటీ, ఇందులో మనకి అకంప్లైజ్ అనే వర్డ్ వస్తుంది, అకంప్లైజ్. అలానే కాంప్లిసిట్. కాంప్లిసిట్ ఈజ్ బేసిక్లీ యాడ్జెక్టివ్, అకంప్లైజ్ ఈజ్ ఎ కామన్ నౌన్, కాంప్లిసిటీ ఈజ్ యువర్ యాబ్స్ట్రాక్ట్ నౌన్. ఏంటి సార్ ఇవన్నీ ఒక్కసారి చెప్తున్నారు అని అంటే, దీనికి రిలేటెడ్ అయిన వర్డ్స్ కాబట్టి అన్నిటిని ఒకేసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో కాంప్లిసిట్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ తప్పు అని తెలిసినా కూడా మనం ఒకరితో ఒక ఇల్లీగల్ పనిలో మనం భాగస్వాములు అవ్వడాన్నే యూ కాల్ ఇట్ ఎస్ కాంప్లిసిట్. ఓకే, దాని నౌన్ ఫామే కాంప్లిసిటీ. అలానే అకంప్లిస్ అంటే ఆ పార్ట్నర్ ఇన్ క్రైమ్ అని అంటాం. అకంప్లిస్ ఇస్ బేసికలీ అ పార్ట్నర్ ఇన్ క్రైమ్. మీరు చేసినటువంటి ఆ క్రైమ్లో భాగస్వామినే, మీ పార్ట్నర్నే మనం అకంప్లైస్ అంటాం, రైట్? సో కాంప్లిసిటీ అంటే అక్కడ ఏమవుతుందమ్మా, మనం అనుకున్నాం కదా, కుమ్మక్కవ్వడం అనే సెన్స్లో వాడతాం. బికాజ్ యు నో that something is wrong and you are involved in that, involved in some misdoing, right? ఒక తప్పుడు పనిలో మీరు కూడా భాగస్వాములు అవ్వడం, దట్ ఈస్ కాంప్లిసిటీ. అంటే ఇది నౌన్ కాబట్టి ఐటీవై సఫిక్స్, ఇది నౌనే. సో కొన్నీవెన్స్ అని చెప్పొచ్చమ్మా. కొన్నీవెన్స్ అంటే ఏంటమ్మా? కొల్యూషన్. కొల్యూషన్, ఒక తప్పులో మీరు కూడా భాగస్వాములు అవ్వడం. లేదంటే కాన్స్పిరసీ అని కూడా చెప్పచ్చు. కాన్స్పిరసీ అంటే ఒక కుట్ర లాంటిది అనడం అనే సెన్స్లో కాన్స్పిరసీ, అది కూడా నెగటివ్. ఇవన్నీ కూడా నెగటివ్ వర్డ్స్. ఓకే, కాంప్లిసిటీ ఇస్ అ నెగటివ్ వర్డ్, పెనాషియా ఇస్ అ పాజిటివ్ వర్డ్, పెర్జురీ ఈజ్ నెగటివ్, కంటెంప్ట్ కూడా నెగటివ్, ఓవర్ రైడ్ కూడా నెగటివ్. డిస్పెల్. డిస్పెల్ అన్నది బేసిక్గా, డిస్ అంటే మీకు మీరు ఏమనుకుంటారంటే సార్ డిస్ అనేది నెగటివ్ కదా, డిస్పెల్ కూడా నెగటివేనా అని అంటే, డిస్పెల్ వాట్? డిస్పెల్ ద మిత్ అని అంటారమ్మా. ఆల్వేస్ యూ డిస్పెల్ ద మిత్. మిత్ అంటే ఏంటి? అపోహలన్నింటినీ కూడా తొలగించడం. అపోహల్ని కంప్లీట్గా డిస్పెల్ చేస్తున్నారంటే వాటిని పటాపంచలు చేస్తున్నారు, రైట్? దట్ ఈస్ కాల్డ్ డిస్పెల్. డిస్పెల్ ద మిత్ అని అంటాం. సో దిస్ ఈస్ వర్బ్ అమ్మా. డిస్పెల్ చేయడం అంటే ఏంటమ్మా? బ్యానిష్. ఆప్షన్ డి ఒకటే మిగిలింది కదా. సో బ్యానిష్ అంటే అక్కడ ఏంటమ్మా? సో మీరు దాన్ని డిస్మిస్ చేస్తున్నారు. డిస్మిస్, ఓకే, డిస్బాండ్, ఎలిమినేట్, ఈ మీనింగ్స్తో మనం వాడచ్చు. ఎలిమినేట్, క్లియర్? సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్. డిస్పెల్ ద మిత్ అని అంటాం. ఓకే, అపోహలన్నింటినీ కూడా పటాపంచలు చేయడం. డిస్పెల్ ద సమ్ నెగిటివ్ అనమాట. ఇక్కడ చూసిన మిత్ అనేది అపోహ, అలాంటిది ఒక నెగిటివ్ నౌన్తోనే మనం ఎక్కువగా డిస్పెల్ వాడతాం. మీరు డిస్పెల్ చేస్తున్నారంటే దాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తున్నారు, దాన్ని కంప్లీట్గా తొలగిస్తున్నారు అనే సెన్స్లో వాడతాం. సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ రివిజన్ వొకాబులరీ. నౌ లెట్ us మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్. సో ఎడిటోరియల్లో ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్ యొక్క థీమ్ ఆర్ యూ కెన్ సే టైటిల్ ఏమంటున్నాడు? ఓవర్ కిల్ అంటున్నాడు. కిల్ అంటే మనందరికీ తెలుసు, ఓవర్ కిల్ అంటే అంత అవసరం లేదు కానీ మరింత, ఓవర్ అనే మీనింగ్. ఇక్కడ ఓవర్ అనే ప్రిఫిక్స్ అనేది మనకి క్లియర్గా ఇండికేషన్ ఇస్తుంది, అవసరం దానికంటే ఎక్కువ, ఓవర్ కిల్లింగ్ అనే టైప్లో చెప్తున్నాడు, రైట్? అయితే ఎవరిని ఓవర్ కిల్ చేయడం, ఎందుకు అన్నది ఒకసారి మనం చూద్దాం. వెరిఫికేషన్ ఆఫ్ స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ శాంపిల్ ఆఫ్ వివిప్యాట్ స్లిప్స్ షుడ్ సఫైస్ అంటున్నాడు. సఫైస్ అంటే సఫిషియంట్, సరిపోతుంది అని చెప్తాం కదా. షుడ్ సఫైస్, యాక్చువల్గా సఫిషియంట్ ఇది మనం యాడ్జెక్టివ్గా వాడతాం, సఫైస్ అనేది వర్బ్గా వాడతాం, అంతే. ఓకే, ఇది వర్బ్గా వాడతాం. సఫిషియంట్, సఫైస్. సఫిషియన్సీ అది నౌన్, తెలుసు కదా మీకు. సెల్ఫ్ సఫిషియన్సీ అంటారు కదమ్మా. సో సఫిషియన్సీ ఈజ్ బేసిక్లీ యువర్ నౌన్ ఫామ్, రైట్? సరిపోతుంది అని చెప్పడం. అయితే వెరిఫికేషన్ ఆఫ్ స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్
శాంపిల్ ఆఫ్ వీవీప్యాట్ స్లిప్స్. వీవీప్యాట్ అంటే ఏంటో మీకు తెలియాలి. వీవీప్యాట్ అంటే వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ అని అంటాం. వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్. మనం వేసినటువంటి ఓటు ఏదైతే ఈవీఎంస్లో ఓటు నిక్షిప్తం అవుతుందో, మనం వేసింది అదా కాదా అనేది వీవీప్యాట్ ద్వారా ఒక స్లిప్లా వస్తుంది అనమాట. ఆ స్లిప్లో మనం వేసింది మనకి రైట్, మనం అది వేసినట్టుగా ఓకే, మనం వేసింది అదే రికార్డ్ అయిందా లేదా అనేది చాలామంది ఏంటంటే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మేము వేసిందే పడుతుందా లేదా అనే డౌట్ అంతా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీవీప్యాట్ స్లిప్స్ ద్వారా ఏంటంటే మనం వేసింది స్లిప్ అవుట్పుట్ వస్తుంది అనమాట, ఒక స్లిప్ లాగా. దాన్ని మళ్ళీ పడేయాలి, కానీ మీకు చెకింగ్ లాగా. సో టు వెరిఫై యువర్ ఓట్, మీరు కాస్ట్ చేసిన ఓట్ సరిగ్గా రికార్డ్ అయిందా లేదా అని అపోహలు ఎవరికైతే ఉంటాయో, లేదంటే ఎవరికైతే అనుమానాలు ఉంటాయో, సో అది చెక్ చేయడానికి, దాని మీద చెక్ పెట్టడానికి ఈ వీవీప్యాట్ అన్నది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమంటుందంటే వెరిఫికేషన్ సిగ్నిఫికెంట్ శాంపుల్. ఒక సిగ్నిఫికెంట్ అంటే ఏంటమ్మా? సమ్ నెంబర్, సమ్ గుడ్ నెంబర్ అంటాం కదా, అంటే సిగ్నిఫికెంట్. మొత్తం అవసరం లేదు, కొంత సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ శాంపుల్ అంటే ఎంతో ఒక సంఖ్య అనమాట, సమ్ అమౌంట్ అనమాట. సో దానికి సంబంధించినటువంటి శాంపుల్ని మనం వెరిఫై చేస్తే సరిపోతుంది అని చెప్తున్నాడు. ఓకే, ఇది మొత్తం అర్థం కావాలంటే మనం ఒకసారి ఆర్టికల్ లోపలికి వెళ్ళి చదివితే ఇంకొంచెం క్లారిటీగా మనం ఎందుకు ఇలా చెప్తున్నాడు, సిగ్నిఫికెంట్ శాంపుల్ అని ఎందుకు పదం వాడాడు, రైట్, సరిపోతుంది అని ఎందుకు చెప్తున్నాడు అని ఒకసారి చూద్దాం. సో లెట్ us మూవ్ ఆన్ టు దిస్ ఆర్టికల్. సో దయచేసి ఆర్టికల్ని అందరూ కూడా ఒకసారి పాజ్ చేసి చదివే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దెన్ వీ కెన్ మూవ్ ఆన్ టు అవర్ డిస్కషన్. రైట్, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే వీడియోని పాజ్ చేసుకోండి. ద ఇంట్రడక్షన్ అండ్ యూజ్ ఆఫ్ ద ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. చూసారా, క్లియర్గా చెప్పాడు, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఓటరు వెరిఫై చేసుకుంటాడు తను వేసినటువంటి ఓటు కరెక్ట్గా రికార్డ్ అయిందా లేదా, అదే రికార్డ్ అయిందా లేదా, వేరెవరికైనా పడిపోయిందా అన్నది చెక్ చేసుకోవడానికి ఇది ఒక మెకానిజం అనమాట. సో ద ఇంట్రడక్షన్ అండ్ యూస్, దాన్ని ప్రవేశపెట్టడం అలానే దాన్ని వాడటం. అండ్ అడ్జంక్ట్ సిస్టమ్, ఇక్కడ అడ్జంక్ట్ సిస్టమ్ అంటే దేని గురించి చెప్తున్నాడు, ఇది ఎంత వీవీప్యాట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఈ కామా తర్వాత వచ్చింది చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, రైట్. అండ్ అడ్జంక్ట్ సిస్టమ్ అటాచ్ టు ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. మన ఈవీఎంస్ ద్వారానే ఓటింగ్ జరుగుతుంది కదా. సో అడ్జంక్ట్ అంటే ఏంటమ్మా, ఎడిషన్ అనే అర్థం. అడ్జంక్ట్ అంటే మీనింగ్ ఏంటి, అడిషనల్, సప్లిమెంట్ అంటాం కదా, కాంప్లిమెంట్ అని, COMPLEM ఏంటి కాంప్లిమెంట్, అడిషనల్ అని కానీ లేదంటే సప్లిమెంట్గా కూడా మనం చెప్పుకోవచ్చు అడ్జంక్ట్ సిస్టమ్. అంటే ఈ వీవీప్యాట్ అనేది ఒక అడ్జంక్ట్ సిస్టమ్, అంటే అడిషనల్ సిస్టమ్. అంటే ఈవీఎంని రీప్లేస్ చేయట్లేదు, అది ఈవీఎంతో పాటుగా ఈవీఎంకి కొంత ఎక్స్ట్రా యాడ్ ఆన్ అన్నమాట అది, రైట్. సో అటాచ్డ్ టు ద ఈవీఎం అంటున్నాడు. అండ్ ద ప్రొవిజన్ ఆఫ్ కౌంటింగ్ వీవీప్యాట్ టాలీస్ ఫ్రమ్ 5 ర్యాండమ్ పోలింగ్ బూత్స్ ఇన్ ఎవ్రీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ టు బి మ్యాచ్డ్ విత్ ద ఈవీఎం ఓట్ కౌంట్ హ్యావ్ నాట్ assuaged critics of the use of EVMs in Indian elections. వీవీప్యాట్లో వచ్చేటువంటి టాలీస్ అంటే మనం అనుకున్నాం కదా నంబర్స్, ఓకే, ఫైనల్ ఫిగర్స్ అని కానీ, టాలీ అంటే ఏమనుకున్నాం, సో ఇట్ ఈస్ ద ఫైనల్ నంబర్, దాన్ని మనం టాలీ అంటాం. సో వీవీప్యాట్ ద్వారా కౌంట్ చేసినటువంటి టాలీస్ ఏవైతే ఉన్నాయో, ఆ అవుట్పుట్ ఏదైతే ఉందో, ఫ్రమ్ 5 ర్యాండమ్ పోలింగ్ బూత్స్, ఒక 5 ర్యాండమ్ పోలింగ్ బూత్స్ ఒక పర్టికులర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి, రైట్. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక 5 ర్యాండమ్గా ఉండే పోలింగ్ బూత్స్ నుంచి ఈ వీవీప్యాట్ ద్వారా వచ్చేటువంటి కౌంట్ని టాలీ చేయడం, రైట్. టు బీ మ్యాచ్డ్ అన్నాడు, టు బీ మ్యాచ్డ్ విత్ ఈవీఎం ఓట్ కౌంట్. ఈవీఎంలో వచ్చిన ఓట్ కౌంట్ ర్యాండమ్గా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కింద ఉన్నటువంటి ఒక 5 పోలింగ్ బూత్స్ని అక్కడి నుంచి వీవీప్యాట్లో వచ్చినటువంటి డేటాని మ్యాచ్ చేసుకుంటే గనక, రైట్, మ్యాచ్ చేసినప్పటికీ కూడా టు బీ మ్యాచ్డ్ విత్ ఈవీఎం ఓట్ కౌంట్ హ్యావ్ నాట్ ఎష్యూయేజ్డ్. ఎష్యూయేజ్డ్ అంటే ఏంటమ్మా, ప్యాసిఫై, శాంతపరచలేదు. ఎష్యూయేజ్ చేయడం అంటే ఏంటి, ఒకరిని కూల్ చేయడం, వారు కొంత శాంతించడం. ఎష్యూయేజ్ చేయడం అంటే ఏంటో కామ్ డౌన్, కూల్ డౌన్ అనే సెన్స్లో వాడతాం. సో అవేవి కూడా ఎష్యూయేజ్ చేయలేకపోయాయి, ప్యాసిఫై చేయలేకపోయాయి, ప్లకేట్ చేయలేకపోయాయి. ఓకే, ఎవరిని, క్రిటిక్స్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ఈవీఎంస్ ఇన్ ఇండియన్ ఎలక్షన్స్. ఎవరెవరైతే ఈవీఎంస్ వాడకూడదు అని క్రిటిసైజ్ చేస్తున్నారో, ఎస్పెషల్లీ ఇప్పుడు ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి, సో
వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు దానికి సాటిస్ఫై కాలేదు. హ్యావ్ నాట్ అష్యూజ్డ్ అంటే వారు దాంతో మనం వాళ్ళని బుజ్జగించలేకపోయాం, వారిని వాట్ వి సే సాటిస్ఫై చేయలేకపోయాం. సో దట్ ఈస్ అష్యూజ్డ్. సమ్ సజెస్ట్ ద ఫ్యాక్ట్ దట్ ద ప్రాసెస్ కుడ్ బి more transparent if a machine audit trail of all the commands that are executed is maintained in the system beyond just the votes recorded in the EVM's ballot unit and the printed slips in the VVPATs, allowing for an audit to rule out any malicious code. కొంతమంది ఒక ఫ్యాక్ట్ని సజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటా ఫ్యాక్ట్? ద ప్రాసెస్ కుడ్ బి మోర్ ట్రాన్స్పరెంట్, అది మరింత పారదర్శకంగా మనం చెయ్యొచ్చు అని చెప్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు. ఏంటది ఆ ప్రాసెస్? అంత పారదర్శకంగా ఎలాగ చేయొచ్చు అంటున్నారు? ఇఫ్ ఎ మెషిన్ ఆడిట్ ట్రయల్, ఓకే, ఆడిట్ ట్రయల్ అంటే ఏంటి? మళ్ళీ తిరిగి మనం దాన్ని ఆడిట్ చేయగలడం. ఆడిట్ అంటే ఏంటి? మనం అకౌంట్స్ ఆడిట్ అవుతాయి అంటారు కదా, అంటే ఎగ్జామిన్ చేయడం. అసలు మొత్తం ప్రాసెస్ని మళ్ళీ తిరిగి ఒకసారి మళ్ళీ ఎగ్జామిన్ చేయగలిగే వ్యవస్థనే మనం ఆడిట్ ట్రయల్ అంటాం. ఓకే, ఆఫ్ ఆల్ ద కమాండ్స్ దట్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇస్ మెయింటైన్. మనం ఏ కమాండ్స్ని ప్రెస్ చేసామో వాటి మొత్తం రికార్డు మొత్తం మన దగ్గర ఉండేటట్లు, దట్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఏవేవైతే ఎలక్షన్ జరిగే టైంలో మొత్తం మనం ప్రతి కీని ప్రెస్ చేస్తామో, ఏ ట్రాన్సాక్షన్స్ అక్కడ జరుగుతాయో, సో ప్రతిదాన్ని కూడా, ప్రతి కమాండ్ని కూడా, ఏవైతే ఎగ్జిక్యూట్ చేసినటువంటి కమాండ్స్ ఉంటాయో, ఓకే, వాటిని ఆడిట్ ట్రయల్ చేసే విధంగా, మెయింటైన్ చేసే విధంగా ఆ సిస్టంలో మనం పొందుపరచగలిగితే, రైట్, బియాండ్ జస్ట్ ద ఓట్స్. అంటే కేవలం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కేవలం ఓట్స్ని రికార్డ్ చేయడం, ఓకే, ఈవీఎం బ్యాలెట్ యూనిట్లో పడినటువంటి ఓట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి రికార్డ్ని మాత్రమే మెయింటైన్ చేస్తుంది ప్రస్తుతానికి. అండ్ ద ప్రింటెడ్ స్లిప్స్, వీవీప్యాట్స్ ద్వారా ఆ ప్రింటెడ్ స్లిప్స్ రావడం. సో ఇది కాకుండా బియాండ్ వెళ్ళాలి మనం. అంటే మనం వేసిన ప్రతి కమాండ్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేసామో దానికి సంబంధించినటువంటి రికార్డ్ అంతా మెయింటైన్ అయ్యే విధంగా చేస్తే అది మరింత పారదర్శకంగా ఉంటుందని చాలామంది సజెస్ట్ చేయడం అయితే జరిగింది. అలౌయింగ్ ఫర్ అన్ ఆడిట్ టు రూల్ అవుట్ ఎనీ మెలిషియస్ కోడ్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఎప్పుడైనా మనం అసలు మొత్తం ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఆడిట్ చేసినప్పుడు కూడా ఎక్కడైనా ఏమైనా మెలిషియస్ కోడ్, అంటే మెలిషియస్ అనేది బేసిక్గా నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం. మాల్ అంటే మీ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ నెగటివ్, బ్యాడ్ అనేటువంటి మీనింగ్తో మాల్ వస్తుంది. మాల్వేర్ అంటాం. అందుకే మాల్వేర్ అంటే ఏంటి? వైరస్ లాంటిది కదా. సో విచ్ కరప్ట్ ది సిస్టమ్. సో మెలీషియస్ కోడ్స్ ఏమైనా ఉంటే దాన్ని మనం రిమూవ్ చేయొచ్చు, రూల్ అవుట్ చేయొచ్చు, అంటే వాటిని మనం రిమూవ్ చేయొచ్చు. ఒకవేళ ఇట్లా కమాండ్స్ అన్నిటిని కూడా మెయింటైన్ చేయగలిగితే అన్నట్టుగా చెప్తున్నాడు, రైట్. దిస్ కుడ్ ఇండీడ్ మేక్ ద సిస్టమ్ మోర్ రోబస్ట్ అండ్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ అప్గ్రేడ్ టు ద ఎగ్జిస్టింగ్ మెషిన్స్. ఓకే, అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సిస్టమ్ మరింత పవర్ఫుల్గా తయారవుతుంది. రోబస్ట్ అంటే ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ కన్సిడర్డ్ యాజ్ అన్ అప్గ్రేడ్ టు ద ఎగ్జిస్టింగ్ మెషిన్స్. ప్రస్తుతం ఉన్నటువంటి మెషిన్స్కి ఇదొక అప్గ్రేడ్ లాగా కూడా పనిచేస్తుంది. Others suggest that the use of VVPATs has introduced potential vulnerabilities that did not exist with the standalone nature of EVMs and the technical and administrative safeguards that undergirded the legacy system. కొంతమంది ఏమైనా సజెస్ట్ చేస్తున్నారు, ఈ వీవీప్యాట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, ఈ వీవీప్యాట్స్ వచ్చినప్పటి నుంచి అదేం చేసింది, హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ పొటెన్షియల్ వల్నరబిలిటీస్. వల్నరబిలిటీస్ అంటే మీకు తెలిసిందే కదా, వీక్నెస్. వల్నరబిలిటీస్ అంటే ఈజీగా అటాక్ చేసే విధంగా ఉండడం. సిస్టమ్ అంతా వీక్గా ఉందని అర్థం. పొటెన్షియల్ అంటే స్ట్రాంగ్. ఓకే, పొటెన్షియల్ వల్నరబిలిటీస్ దట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ విత్ ద స్టాండ్ అలోన్ నేచర్ ఆఫ్ ఈవీఎంస్. ఈవీఎంస్ వాటి మట్టుగా అవే ఉండేటప్పుడు ఇన్ని ఇబ్బందులు ఉండేవి కావు. కానీ వీవీప్యాట్స్ వచ్చే తర్వాత కొన్ని పొటెన్షియల్ వల్నరబిలిటీస్ రావడం మొదలైంది అని చెప్తున్నాడు. అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ద టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్గార్డ్స్ దట్ అండర్గిడెడ్ ద లెగసీ సిస్టమ్స్. ఓకే, అండర్గిడ్ అంటే సపోర్ట్ అమ్మ. అండర్గిడ్ వాట్ యు మీన్? సో అండర్గిడ్ ద లెగసీ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే, లెగసీ అంటే ఏంటి? కంటిన్యూ అవ్వడం. లెగసీ అంటే మన వారసత్వం అంటాం కదా, దాన్ని లెగసీ అంటాం. సో దాన్ని కంటిన్యూ చేయడానికి ఏదైతే ఈ టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్గార్డ్స్ ఉన్నాయో దట్ అండర్గిడెడ్ ద లెగసీ సిస్టమ్ అంటున్నాడు. సో ఈవీఎంస్ స్టాండ్ అలోన్ నేచర్ అంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు వీవీప్యాట్స్ లేనప్పుడు, ఎలోన్గా ఉండేటప్పుడు, ఓన్లీ ఈవీఎంస్ మాత్రమే ఉండేటప్పుడు అనే సెన్స్లో మనం
చెప్తున్నాం ఇక్కడ. స్టాండ్ అలోన్ అంటే ఓకే వాట్ డు వి సే, ఓవరాల్గా అదొక్కటే ఉండడం అనే సెన్స్లో. కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్ అని అంటాం కదా, స్టాండ్ అలోన్, దట్ ఈస్ నథింగ్ బట్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్. దిస్ టూ కుడ్ బి అడ్రెస్డ్ బై రీవర్కింగ్ ద సేఫ్ గార్డ్స్ టు ఎన్ష్యూర్ that the VVPAT combined systems are as secure and foolproof as the standalone EVMs were. చూసారా? అయితే ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో పొటెన్షియల్ వల్నరబిలిటీస్ అన్నవి ఇంట్రడ్యూస్ చేసింది, అనవసరంగా VVPATs వచ్చిన తర్వాత ఇట్లాంటి వీక్నెసెస్ అన్నీ బయటపడుతున్నాయి, రైట్? అండ్ ద టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ దట్ అండర్ గిడెడ్ ద లెగసీ సిస్టమ్. అంటే దీని తర్వాత ఈవీఎంస్కి తర్వాత వచ్చినటువంటి ఈ వీవీప్యాట్ సిస్టమ్ని ఉద్దేశించి ఇక్కడ లెగసీ సిస్టమ్ అని చెప్పడం జరిగింది. సో అది సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు టెక్నికల్గా అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ అంటే ప్రొటెక్షన్. అయితే ఈ ప్రాబ్లమ్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు అంటున్నాడు. దిస్ టూ కుడ్ బి అడ్రెస్డ్ అంటే రిజాల్వ్డ్, పరిష్కరించవచ్చు. ఎలా? బై రీవర్కింగ్ ద సేఫ్ గార్డ్స్. మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఆ ప్రొటెక్షన్ని ఇంకొంత ఓకే దాని మీద పని చేయాలి. రీవర్కింగ్ అంటే దాన్ని రీమోడలింగ్ చేయాలి. టు ఎన్ష్యూర్ దట్ VVPAT కంబైన్డ్ సిస్టమ్స్ ఆర్ యాజ్ సెక్యూర్ అండ్ ఫూల్ ప్రూఫ్ యాజ్ ద స్టాండ్ అలోన్ ఈవీఎంస్ వెర్. ఒకప్పుడు కేవలం ఈవీఎంస్ మాత్రమే ఉండేటప్పుడు ఎంత సెక్యూరిటీ ఉండిందో, ఎంత భద్రత ఉండిందో, అలానే ఫూల్ ప్రూఫ్, ఈ పదం చాలా మంచిదమ్మా. మీ అందరికీ బుల్లెట్ ప్రూఫ్ తెలుసు. వాట్ ఈస్ బుల్లెట్ ప్రూఫ్? బుల్లెట్ ప్రూఫ్ అంటే బుల్లెట్ తగిలినా కూడా ఏమీ జరగంది, దట్ ఈస్ బుల్లెట్ ప్రూఫ్. అంటే బుల్లెట్స్ ఏమీ చెయ్యలేవు, దట్ ఈస్ బుల్లెట్ ప్రూఫ్. వాటర్ ప్రూఫ్ అంటాం. వాటర్ ప్రూఫ్ అంటే ఏంటి? వాటర్ వచ్చి చేరినా కూడా ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. అలానే ఫూల్ ప్రూఫ్ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఎవరు కూడా దాన్ని సిస్టమ్ని ఎవరు కూడా కరప్ట్ చేయలేరు, ఓకే, ఫూల్ చేయలేరు. సో అటువంటి సిస్టమ్ని మనం రీవర్క్ చేయొచ్చు. ఆ సేఫ్ గార్డ్స్, రైట్, ద ప్రొటెక్షన్స్ విచ్ వీఆర్ ప్రొవైడింగ్ దట్ కెన్ బి రీవర్కింగ్ దోస్ సేఫ్ గార్డ్స్ టు మేక్ షూర్ ఈ VVPAT కంబైన్డ్ సిస్టమ్స్ కూడా స్టాండ్ అలోన్గా ఈవీఎంస్ ఉండేటప్పుడు ఎంత సెక్యూర్గా ఉండేవి, ఎంత ఫుల్ ప్రూఫ్గా ఉండేవో ఇప్పుడు కూడా ఈ VVPATస్తో కంబైన్డ్గా ఉన్నటువంటి సిస్టమ్స్ని కూడా మనం అలానే తీర్చిదిద్దొచ్చు అని చెప్తున్నాడు. బట్ ఇన్కాంప్రిహెన్సిబుల్ ఈజ్ ద క్రిటిక్ ఫ్రమ్ మెనీ. ఇన్కాంప్రిహెన్సిబుల్ అంటే అండర్స్టాండబుల్, అందరికీ అర్థం కాదు. ఇన్కాంప్రిహెన్సిబుల్ అంటే విచ్ ఇస్ నాట్ అండర్స్టాండబుల్. ఈజ్ ద క్రిటిక్ అంటే విమర్శ, CRITIQUE, CRITIC. క్రిటిక్ అంటే ఏంటి? విమర్శలు చేసేవారిని మనం CRITIC. ఈ CRITIQUE క్రిటిక్ అంటే విమర్శ. సో విమర్శ చేసేవాళ్ళు వేరు, ఆ విమర్శనే మనం క్రిటిక్ అంటాం. చాలామంది ఏమైనా విమర్శలు చేస్తున్నారు, అది ఇన్కాంప్రిహెన్సిబుల్, ఇంక్లూడింగ్ పొలిటికల్ పార్టీస్ సచ్ as the Congress, that only a 100% recount of all VVPATs would suffice instead of the current method of sampling the number of recounts in order to have full transparency. Okay, incomprehensible is the critic from many. Incomprehensible అర్థం కాని విషయం ఏంటి ఇక్కడ? మెనీ పొలిటికల్ పార్టీస్ సచ్ as the కాంగ్రెస్తో పాటు చాలా పొలిటికల్ పార్టీస్ ఏమంటున్నాయి? ఓన్లీ ఏ 100% రీకౌంట్ ఆఫ్ ఆల్ VVPATs వుడ్ సఫైస్. 100% రీకౌంట్ చేయాల్సిందే, VVPATs అన్నిటినీ కౌంట్ చేస్తే సరిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ద కరెంట్ మెథడ్. ప్రస్తుతానికి ఎలాంటి సిస్టమ్ నడుస్తుందంటే శాంప్లింగ్ అనమాట. నెంబర్ ఆఫ్ రీకౌంట్స్ని శాంప్లింగ్ ద్వారా చేస్తారు. అంటే కొంత సంఖ్యని మాత్రం, అంటే 100% కాకుండా కొంత శాంపిల్ అంటే కొంత పార్ట్ని మాత్రమే ఎంచుకొని దాన్ని రీకౌంట్ చేయడం, అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి పద్ధతి. కాకపోతే కాంగ్రెస్ లాంటి పొలిటికల్ పార్టీస్ దీన్ని వ్యతిరేకించి 100% రీకౌంట్ అనేది అవసరం, అది ఉంటేనే న్యాయం జరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఫుల్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, కంప్లీట్గా పారదర్శకంగా జరగాలి అంటే 100% రీకౌంట్ అనేది అలౌ చేయాలి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నౌ లిస్టెడ్ ఏ సిరీస్ ఆఫ్ పిటిషన్స్ రిలేటెడ్ టు దిస్ డిమాండ్. సో ఈ డిమాండ్ ఏదైతే ఎవరెవరైతే కోరుకుంటున్నారో, ఆ ప్రతిపాదన ఎవరైతే చేశారో, లేదంటే ఆ డిమాండ్స్ ఎవరైతే చేస్తున్నారో వారందరికి సంబంధించినటువంటి పిటిషన్స్ ఏవైతే దాఖలు అయి ఉంటాయో
వ్యాజ్యాలు వాటన్నిటిని కూడా లిస్ట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు, రైట్? అన్నిటినీ ఒక దగ్గర లిస్ట్ చేసి పెట్టింది. Despite Cassandra-like pronouncements about malpractices and EVM hacking, there has been no proof of any actual tampering of EVMs so far. Despite Cassandra-like pronouncements, అంటే Cassandra అనేది బేసిక్గా ఏంటంటే ఇది ఒక గ్రీక్ మైథాలజీకి సంబంధించినటువంటి ఒక పాత్ర. Cassandra అంటే ఏంటంటే మనం ఏ కాంటెక్స్లో వాడతామంటే అది నిజమే అయినప్పుడు కూడా ఎవరు నమ్మరు. ఓకే, దో ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ నాట్ బిలీవ్డ్ బై మెనీ. దట్ ఈస్ కాల్డ్ Cassandra-like pronouncements. Pronouncements అంటే ఏంటి అంటే ప్రొనౌన్స్మెంట్స్ అంటే బేసిక్గా ఏంటంటే వాట్ వీ కాల్ వెల్లడి చేయడం అంటాం కదా, వెల్లడించడాన్ని ప్రొనౌన్స్మెంట్స్ అంటాం. దేనికి సంబంధించిందమ్మా? మాల్ ప్రాక్టీసెస్ అండ్ ఈవీఎం హ్యాకింగ్. ఈవీఎం హ్యాకింగ్కి సంబంధించి అలానే కొన్ని మాల్ ప్రాక్టీసెస్ చేస్తారు, జరిగే అవకాశం ఉంది అనేటువంటి కొన్ని అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు కూడా దేర్ హ్యాస్ బీన్ నో ప్రూఫ్ ఆఫ్ ఎనీ యాక్చువల్ టెంపరింగ్ ఆఫ్ ఈవీఎంస్ సో ఫార్. ఈవీఎంస్ ఎక్కడ కూడా హ్యాక్ అయినట్టుగా కానీ ట్యాంపర్ చేయొచ్చు అన్నట్టుగా కానీ కాంక్రీట్గా ఎటువంటి ప్రూఫ్ అయితే లేదు. ఆరోపణలు అయితే అందరూ చేస్తున్నారు, చేసేయచ్చు, అయిపోతుంది. సో కాంక్రీట్గా ప్రూఫ్ మాత్రం ఎవరు కూడా దానికి సంబంధించి చేసినటువంటి ఆరోపణలకి సబ్స్టాన్షియేట్ చేసే విధంగా ప్రూఫ్స్ అయితే మాత్రం ఇవ్వలేకపోతున్నారు. వైల్ ఈవీఎంస్ యాజ్ ఎనీ మెషిన్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ సఫర్డ్ గ్లిచెస్ and promptly been replaced in the event of machine failures, the critic that they are prone to hacking or manipulation despite the existing technical and administrative safeguards has not been made with any actual proof. Okay, so EVMs kuda anni machines laga adi kuda machine. సో ఒక మెషిన్ అంటే ఆబ్వియస్లీ దానికి ఎక్కడో చోట ఏదో ఒక చోట ఇబ్బంది అయితే వస్తుంది, టెక్నికల్ ఫెయిల్యూర్ కావచ్చు. గ్లిచ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? బౌండ్ టు అంటే ఖచ్చితంగా, బౌండ్ టు అంటే ఎటువంటి మెషిన్ అయినా ఏదో ఒక రోజు రిపేర్ అయితే దానికి అవసరమే, ఏదో చోట ఆగిపోతుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎ మెషిన్, మనుషులమే మనం ఆగిపోతున్నాం, మెషిన్స్ ఆగవా? సో ఇట్ ఈస్ బౌండ్ టు, ఖచ్చితంగా ఆగాల్సిందే. హ్యావ్ సఫర్డ్ గ్లిచెస్. గ్లిచెస్ అంటే ఎర్రర్స్. ఈ పదం మీకు బాగా తెలుసు, గ్లిచ్ అంటే ఎర్రర్ కదా. సో చాలా ఎర్రర్స్ అనేవి కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఈవీఎంస్. అండ్ ప్రాంప్ట్లీ బీన్ రీప్లేస్డ్, వాటిని క్విక్లీ, ప్రాంప్ట్లీ అంటే క్విక్లీ, త్వరగానే ఏవైతే అట్లాంటి ఫెయిల్యూర్స్కి గురయ్యాయో అటువంటి మెషిన్స్ను కూడా ఇమీడియట్గా రీప్లేస్ చేయడం కూడా జరిగింది. ద క్రిటిక్ దట్, మళ్ళీ విమర్శ ఏంటమ్మా విమర్శ? దే ఆర్ ప్రోన్ టు హ్యాకింగ్, ఈజీగా వాటిని హ్యాక్ చేయొచ్చు. ప్రోన్ టు అన్నా వల్నరబుల్ అన్నా సేమ్. వల్నరబుల్ అన్నా ప్రోన్ అనే పదం వాడినా దాని అర్థం ఏంటి? ఈజీగా వాటిని హ్యాక్ చేయొచ్చు. ఆర్ మ్యానిపులేషన్, హ్యాక్ చేయడం కానీ మ్యానిపులేషన్ చేయడం కానీ చాలా ఈజీగా చేయొచ్చు అనే విమర్శ ఏదైతే ఉందో, డిస్పైట్ ద ఎగ్జిస్టింగ్ టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్. అడ్మినిస్ట్రేటివ్గా చూసుకున్నా అలానే టెక్నికల్గా మనం ప్రొటెక్ట్ చేయగలిగినా కూడా ఇట్లా హ్యాకింగ్ చేయొచ్చు, ఈజీగా హ్యాకింగ్ చేయొచ్చు అనే విమర్శ ఏదైతే ఉందో హ్యాస్ నాట్ బీన్ మేడ్ విత్ ఎనీ యాక్చువల్ ప్రూఫ్. ఆ విమర్శలన్నిటికీ కూడా ఎటువంటి ఎవిడెన్స్ కానీ ప్రూఫ్ కానీ లేవు, కేవలం అవి విమర్శలకి మాత్రమే పరిమితమయ్యాయి అన్నట్టుగా చెప్తున్నాడు. ద శాంపుల్ కౌంటింగ్ ఆఫ్ వివిప్యాట్స్ across both the general election in 2019 and several other assembly elections, for instance, which allow the voter to confirm whether the mandate matches the choice made on the EVM, have shown that the mismatch between the VVPAT recount and the EVM count has been minuscule. Minuscule, ఈ పదం చూసారా, చాలా ఇంపార్టెంట్. మినస్క్యూల్ అంటే ఏంటమ్మా? మినీ అంటే ఏంటి? వెరీ స్మాల్. టైనీ అంటాం కదా, మినిస్క్యూల్ అంటే వెరీ స్మాల్ ఇన్ సైజ్, స్మాల్ ఇన్ అమౌంట్ అని చెప్తాం కదా, దట్ ఈస్ మినిస్క్యూల్. అయితే శాంపుల్ కౌంటింగ్, ఈ వీవీప్యాట్స్ ద్వారా శాంపిల్స్ని కొంత మొత్తం 100% కాకుండా కొంత అమౌంట్ని ఏదైతే రీకౌంట్ చేస్తారో అక్రాస్ బోత్ ద జనరల్ ఎలక్షన్, సార్వత్రిక ఎన్నికలు, 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు, అప్పుడు అట్ ద సేమ్ టైం కొన్ని అసెంబ్లీ ఎలక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెన్స్ అంటే ఎగ్జాంపుల్, విచ్ అలౌ ద ఓటర్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక అవకాశం అనమాట. అలౌ ద ఓటర్ టు కన్ఫర్మ్ వెదర్ ద మ్యాండేట్ మ్యాచెస్ ద చాయిస్. వీళ్ళు వేసినటువంటి చాయిస్ ఏదైతే ఉందో అది రికార్డ్ అయిందా లేదా.
ఓకే, మేడ్ ఆన్ ద ఈవీఎం. ఈవీఎంలో వీరు ఏదైతే వాళ్ళ ఒపీనియన్ అక్కడ ప్రెస్ చేసి వాళ్ళ ఒపీనియన్ అక్కడ రికార్డ్ చేస్తారో, ఓకే, మ్యాచెస్ ద చాయిస్ హ్యావ్ షోన్ దట్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద వీవీప్యాట్ రీకౌంట్ అండ్ ద ఈవీఎం కౌంట్ హ్యాస్ బీన్ మినిస్క్యూల్. సో అలా జరిగిన సందర్భంలో 2019 ఎలక్షన్స్ సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో జరిగినటువంటి ఎలక్షన్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ ఏదైతే మ్యాచింగ్ జరిగిందో బిట్వీన్ వీవీప్యాట్ రీకౌంట్ అండ్ ఈవీఎం కౌంట్, సో ఈ రెండింటిని మ్యాచ్ చేస్తే ఏమొచ్చింది, మినిస్క్యూల్. అంటే ఆల్మోస్ట్ దెర్ ఈస్ నో ఎర్రర్, మిస్ మ్యాచ్ అన్నది ఆల్మోస్ట్ లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. అండ్ అవుట్కమ్ ఆఫ్ ట్రివియల్ ఎర్రర్స్. అయితే ఆ మినీ కూడా ఎందుకు వస్తుంది, రావడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న తప్పిదాలు. ట్రివియల్ అంటే ఇన్సిగ్నిఫికెంట్, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. అయితే అటువంటి ట్రివియల్ ఎర్రర్స్ రావడానికి కారణం ఏంటి, సచ్ యాజ్ నాన్ డిలీషన్ ఆఫ్ మాక్ పోల్స్. ఎప్పుడైనా మాక్ పోల్స్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇలా జరుగుతాయి, ఇలా ఉంటాయి అని చెప్పేటప్పుడు కొన్ని రిజిస్టర్ చేసి చూపిస్తారు కదా, ట్రైనింగ్ ఇస్తారు కదా వచ్చే స్టాఫ్కి, రైట్, వారికి మాక్ పోల్స్ అనేవి కండక్ట్ చేసి చూపిస్తారు కదా. సో ఆ సందర్భంలో డిలీట్ చేయడం మర్చిపోయినప్పుడు కొన్ని ఓట్స్ ఉండిపోతాయి కదా, సో అవి నాన్ డిలీషన్ అయిపోతాయి. అదే నాన్ డిలీషన్ అంటే వాటిని డిలీట్ చేయకుండా వాడేయడం ఇన్ ద మెషిన్ బిఫోర్ ద ఓటింగ్ ప్రాసెస్. దాన్ని జీరో చేయాలి కదా. సో మాక్ ఓటింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్ ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పటికి మెషిన్ని కంప్లీట్గా నల్ చేసేయాలి, నల్ అండ్ వాయిడ్, జీరో చేసేయాలి. అంతకుముందు రికార్డ్ అయిన వాటి అన్నింటినీ తొలగించాలి. కానీ అలా నాన్ డిలీషన్ వల్ల ఇట్లాంటి ట్రివియల్ ఎర్రర్స్ అనేవి పాసిబుల్ అవుతున్నాయి. ట్రివియల్ అంటే వెరీ స్మాల్, వెరీ ఇన్సిగ్నిఫికెంట్, అంత ప్రాధాన్యత లేని వాటిని మనం ట్రివియల్ అంటాం. ఆర్ ఎర్రర్స్ ఇన్ మాన్యువల్ రికార్డింగ్ ఆఫ్ ద ఫైనల్ కౌంట్ ఫ్రమ్ ద మెషిన్. సో ఇది మానవ తప్పిదాలు. ఓకే, అదొక టైప్ ఆఫ్ నాన్ డిలీషన్ వల్ల ఒక ఎర్రర్ అనేది సంభవిస్తుంది. రెండోది ఏంటి, మాన్యువల్ రికార్డింగ్, అంటే మనం ఏదైతే నమోదు చేస్తామో రికార్డింగ్ని, ఇది మానవ తప్పిదంగా చెప్తున్నాడు. ఆఫ్ ద ఫైనల్ అకౌంట్ ఫ్రమ్ ద మెషిన్ నుంచి ఫైనల్ అకౌంట్ రికార్డ్ చేసే క్రమంలో ఈ బాక్స్లో ఉన్నది ఆ బాక్స్లో వేసేయడం, అంటే మనం ఓవర్ లుక్లో చేసేటువంటి మిస్టేక్స్ అనమాట. ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఆ మినిస్క్యూల్, ఆ చిన్నపాటి ఎర్రర్స్ రావడానికి గల కారణాలు. అండ్ ఇంక్రీజ్ ఇన్ ద రీకౌంట్ శాంపుల్ టు మేక్ ఇట్ మోర్ స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్ by making the selected number of assemblies specific to each state, union territory based on the size of the province, or simply to increase the recount sample in seats where the margin of victory is narrow could be solutions. ఇప్పుడు సొల్యూషన్స్ ఏం చెప్తున్నాడు వీటికి, ఇంక్రీజ్ ఇన్ ద రీకౌంట్ శాంపిల్. కావాలంటే రీకౌంట్ చేసే శాంపిల్ తక్కువ అంటున్నారు కదా, 100% అని మీరు ఏదైతే అంటున్నారో, రీకౌంట్ చేసే శాంపిల్ని కొంచెం పెంచండి. ఓకే, స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్గా ఉండే వాటిని కొంచెం పెంచండి. బై మేకింగ్ ద సెలెక్టెడ్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీస్ స్పెసిఫిక్ టు ఈచ్ స్టేట్, యూనియన్ టెరిటరీ బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్రొవిన్స్. ఆ ప్రొవిన్స్ అంటే అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే నమోదై ఉంటాయో, సో దాన్ని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్టెడ్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీస్ స్పెసిఫిక్ టు ఈచ్ స్టేట్ ఆర్ టెరిటరీ, ఆర్ సింప్లీ ఇంక్రీజ్ ద రీకౌంట్ శాంపిల్. రీకౌంట్ శాంపిల్ని ఎక్కడెక్కడ ఇంక్రీజ్ చేయమంటున్నాడు, ఇన్ సీట్స్ వేర్ ద మార్జిన్ ఆఫ్ విక్టరీ ఈజ్ నారో. ఎక్కడైతే స్వల్ప తేడాతో గెలుపోటములు అన్నవి డిసైడ్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంటారో, అంటే లెస్ దాన్ 1 అని చెప్పాడు. ఇక్కడ 1% తేడాతో ఎవరైతే ఆధిక్యంలో ఉన్నారు, వెనకంజలో ఉన్నారు, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఆ రీకౌంట్ శాంపిల్ని ఇంక్రీజ్ చేయాలి అన్నట్టుగా ఒక సొల్యూషన్ అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది ఎడిటర్ తన ఒపీనియన్ని చెప్పడం జరుగుతుంది. So, but to insist on a full recount seems an overkill and a clear lack of trust in the EVM itself. To insist on a full recount, అంటే 100% ఏదైతే రీకౌంట్ కావాలని కొన్ని పార్టీలు, కాంగ్రెస్ లాంటి పార్టీలు ఏవైతే చెప్తున్నాయో, అది ఖచ్చితంగా సీమ్స్ అండ్ ఓవర్ కిల్, అంత అవసరం లేదు, రైట్. ఓవర్ కిల్ అంటే ఇట్స్ బియాండ్, ఓకే, అంత అవసరం లేదు. అండ్ క్లియర్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. సో మనకి సిస్టమ్ మీద కంప్లీట్గా నమ్మకం లేదు అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈవీఎం పట్ల మనకి ఎటువంటి నమ్మకం లేదు అనే ఒక నమ్మకం అక్కడ ల్యాక్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అని అన్నాడు కదా, సో నమ్మకం లేకపోవడం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టుగా ఎడిటర్ తన యొక్క ఒపీనియన్ అయితే ఈ ఆర్టికల్ ద్వారా మనకి చెప్పడం జరిగింది. సో వీ హ్యావ్ కమ్ అక్రాస్ సో మెనీ వర్డ్స్. సో అక్కడ చూడండి, గ్లిచెస్, క్రిటిక్, మినిస్క్యూల్, ట్రివియల్, ఇన్స్టాన్స్, ఓవర్కిల్.
సో ఇట్లాంటి వర్డ్స్ అన్ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు టుడేస్ వొకాబులరీ. సో వర్డ్స్ రిలేటెడ్ టు టుడేస్ అదర్ ఎడిటోరియల్, దీన్ని మనం ఒకసారి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం. సో టుడేస్ ఫస్ట్ వర్డ్ ఇస్ కంటింజెంట్. కంటింజెంట్ని మనం నౌన్గా వాడచ్చు, యాడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. బట్ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి కాంటెక్స్ట్లో అయితే కాంటింజెంట్ అంటే ఒక గ్రూప్, రైట్? సమ్ ఆర్మీ ఆర్ ప్యాక్ అని చెప్తాం, విచ్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్, పార్టీ, బాడీ ఆర్ కోహర్ట్. కోహర్ట్ అంటే ఏంటమ్మా? సిమిలర్, ఏదో ఒక సిమిలర్ క్వాలిటీ ఉండేటువంటి ఒక గ్రూప్ను ఉద్దేశించి మనం కోహర్ట్ అని అంటాం. కోహర్ట్ ఆఫ్ యంగ్స్టర్స్ అని అంటారు. అంటే అందరికీ ఒక కామన్ క్వాలిటీ అనేది ఉండాలి, అలాంటప్పుడు మనం కోహోర్ట్ అనే పదాన్ని వాడచ్చు. సో దట్ ఈస్ రిలేటింగ్ టు ఎ గ్రూప్. ఎ కంటింజెంట్ ఆఫ్ జపనీస్ బిజినెస్ మెన్ అటెండింగ్ ఏ కాన్ఫరెన్స్. సో దట్ ఈస్ బేసిక్లీ యువర్ కంటింజెంట్. కన్స్పిక్యూయస్, ఇది యాడ్జెక్టివ్ కదా. ఓయూఎస్ అనే సఫిక్స్ ఎప్పుడు కనిపించినా కూడా యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఇట్ యాజ్ అన్ అడ్జెక్టివ్. సో సంథింగ్ ఈజ్ కన్స్పిక్యూస్ అంటే అర్థం ఏంటమ్మా? విచ్ ఈస్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా ఉంది, క్లియర్గా కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్గా ఉంది అని చెప్పేటప్పుడు మనం కాన్స్పిక్యూస్ అనే పదాన్ని వాడతాం. హీ ట్రైడ్ నాట్ టు లుక్ కాన్స్పిక్యూస్ అండ్ మూవ్డ్ స్లోలీ అలాంగ్ ద బ్యాక్ ఆఫ్ ద రూమ్. అంటే ఎవరికి కనిపించనివ్వకుండా నాట్ టు లుక్ అన్నాడు చూసారా. సో హీ డోంట్ వాంట్ టు రివీల్ హిమ్సెల్ఫ్, తనని తాను బయటపడాలని అనుకోవట్లేదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్లియర్ ఆర్ నోటీసబుల్. ఈ రెండు కూడా అడ్జెక్టివ్స్ అబ్జర్వ్ చేశారా? ABLE, దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. క్లియర్, దట్ ఈస్ ఆల్సో అన్ అడ్జెక్టివ్. సో దీస్ టూ కెన్ బి యువర్ సినోనిమ్స్. నెక్స్ట్ కంటెండర్. కంటెండర్ ఇస్ ఎ కామన్ నౌన్. ఎలా సార్ చెప్పారు? కంటెస్ట్ మీకు తెలుసు కదా. కంటెస్ట్, దిస్ ఈజ్ యువర్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అండ్ కంటెండర్ అంటే ఎవరమ్మా? ప్రత్యర్థి అంటాం కదా, పోటీదారుడు అంటాం కదా. సో హీ సెట్ టు బి ఏ కంటెండర్. సో నౌ ఏజ్డ్ 42, హీ ఈజ్ నో లాంగర్ కన్సిడర్డ్ ఎ సీరియస్ కంటెండర్. సీరియస్ కంటెండర్గా మేము గుర్తించలేకపోతున్నాం, ఎందుకంటే హీ ఈజ్ ఆల్రెడీ 42. అంటే కాంపిటీటర్ అనొచ్చు, రైవల్ అనొచ్చు, ఛాలెంజర్, ఇవన్నీ కూడా కామన్ నౌన్సే. ప్రత్యర్థి అంటాం కదా. సో ఏదైనా ఒక కాంపిటీషన్లో బరిలోకి దిగిన వ్యక్తుల్ని మనం కంటెండర్స్ అంటాం, రైట్? సో కాంటెస్ట్లో ఉండే వాళ్ళని కంటెండర్స్ అంటాం, రైట్? సో దట్ ఈస్ యువర్ కంటెండర్. నెక్స్ట్ వేరీ. సో వేరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కుడ్ బి అ నౌన్. వేరీ అంటే నౌన్గా వాడచ్చు ఆర్ యాడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. సో వేరీ అంటే బీ వేర్ అంటారు కదా. బీ వేర్ ఆఫ్ డాగ్స్ విన్నారా? చాలాసార్లు చూసుంటారు మీరు. బీ వేర్ ఆఫ్ డాగ్స్, ఈ బోర్డ్స్ మీకు కనిపిస్తుంటాయి. బీ వేర్ ఆఫ్ చైన్ స్నాచర్స్. అక్కడ పడితే ఎక్కడైనా క్రౌడీ ఏరియాస్లో వెళ్తే కనుక మీకు సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి, బీ వేర్ ఆఫ్ డాగ్స్ అని కానీ బీ వేర్ ఆఫ్ చైన్ స్నాచర్స్. సో బీ వేర్ అంటే ఏంటమ్మా? జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అంటారు కదా. సో వేర్ అంటే కాషియస్, సర్కమ్స్పెక్ట్ అంటే జాగ్రత్తగా ఉండాలి, అటు ఇటు చూసుకుంటూ మనం. స్పెక్ట్ అంటే చూడటం, సర్కమెంట్ టు అరౌండ్, సరౌండ్, రైట్? ఆ మీనింగ్లో మనం వాడతాం. ఐఎమ్ ఎ లిటిల్ వేరీ ఆఫ్ గివింగ్ పీపుల్ మై అడ్రస్ వెన్ ఐ డోంట్ నో దెమ్ వెరీ వెల్. సో ఐఎమ్ లిటిల్ కాషియస్, కొంచెం జాగ్రత్తగా ఉంటాను అని అర్థం, రైట్? దట్ ఈస్ యువర్ వెరీ. ఫాస్టర్. ఫాస్టర్ ఈజ్ అ వర్బ్. వాట్ డూ యూ మీన్ బై ఫాస్టర్? ఫాస్టర్ అంటే దేన్నైనా మీరు ఇంప్రూవ్ చేయడం, డెవలప్ చేయడం అనే సెన్స్లో వాడతాం. వెన్ యూ డెవలప్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ ఫాస్టర్. మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఫాస్టర్ చైల్డ్ అని అంటారు. ఫాస్టర్ చైల్డ్ అంటే అర్థం ఏంటమ్మా? ఫాస్టర్ చైల్డ్ అంటే అడాప్ట్ చైల్డ్ అనే ఒక పదం ఉంటుంది. అడాప్ట్ చేసుకోవడం అంటే వాడిని వాట్ వి సే దత్తత తీసుకోవడం అంటాం కదా. సో దత్తత తీసుకొని పెంచే సన్ని మనం ఫాస్టర్ సన్ అని అంటాం. సో వెన్ యూఆర్ ట్రయింగ్ టు ఫాస్టర్, యూఆర్ ట్రయింగ్ టు నర్చర్ దెమ్, ఆర్ యూ కెన్ స్టిమ్యులేట్ ఆర్ యూ కెన్ ప్రమోట్. సో ఫాస్టర్ అన్నా, స్టిమ్యులేట్ అన్నా, ప్రమోట్ అన్నా, అట్ ద సేమ్ టైం నర్చర్ అంటే వారు బాగా పెరిగేలా వారికి కావాల్సినటువంటి అన్నీ ఏర్పాటు చేయడం. దట్ ఈస్ కాల్డ్ బేసికలీ నర్చర్. డెవలప్ చేసే విధంగా మనం కాంట్రిబ్యూట్ చేయడం. సో ఎంకరేజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సంథింగ్, అది డెవలప్ అవ్వడానికి కావాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ని ఇవ్వడాన్నే యూ కాల్ ఇట్ యాజ్ ఫాస్టర్. ఇట్స్ ఎ వర్బ్. తర్వాత టెథర్. టెథర్ని నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. టెథర్ అంటే టు టై సంథింగ్ విత్ ఎ రోప్. ఎస్పెషలీ యానిమల్స్ని మనం రోప్తో కడతాం చూసారా. ఒక పోల్కి కావచ్చు, ఒక ఫిక్స్డ్ పోల్కి అది కదలనివ్వకుండా చేయడానికి వి టై ఎ రోప్, దట్ ఈస్ కాల్డ్ టెథర్. టై అనొచ్చు, రీస్ట్రెయిన్ అనొచ్చు, ఫెటర్ అనొచ్చు. ఫెటర్ అంటే బేసిక్గా సంకెళ్ళని మనం ఫెటర్స్ అంటాం. ఫెటర్ అంటున్నాం అంటే సంకెళ్ళు ఎందుకు వేస్తాం? నాట్ మేక్ దట్ యానిమల్ రోమ్ అరౌండ్. సో ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేయడానికి వాడేది రిస్ట్రెయిన్. సో దట్ ఈస్ బేసిక్లీ యువర్ టెథర్. డు నాట్ టెథర్ ద గోట్స్ అండ్ డు నాట్ కీప్ దెమ్ ఇండోర్స్. డు నాట్ టెథర్ అంటే టై, డు నాట్ టై అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఆర్బిట్రరీ యాడ్జెక్టివ్.
ఆర్బిటరీ డిసిషన్ అంటాం కదా, అంటే ర్యాండమ్గా అనాలోచితంగా తీసుకునేటువంటి నిర్ణయాలను ఉద్దేశించి ఆర్బిటరీ అంటాం. అంటే దానికి ఎటువంటి లాజిక్ ఉండదు, ఎటువంటి రీజన్ ఉండదు, ఊరికనే మీకు ఏదో అనిపించింది మీరు చేసేసారు. సో ఇట్ హ్యాస్ నాట్ గాన్ త్రూ ఎనీ డెలిబరేట్ కన్సిడరేషన్, దట్ ఈస్ కాల్డ్ ఆర్బిటరీ. ఆర్బిటరీ అన్నది నెగిటివ్ కాంటెక్స్లో మనం వాడతాం. మీకు నచ్చినట్టుగా మీరు చేసేసారు, దానికి ఎటువంటి లాజిక్ కానీ రీజన్ కానీ లేని పక్షాన యూ కెన్ యూజ్ దిస్ వర్డ్ ఆర్బిటరీ, బేస్డ్ ఆన్ ఛాన్స్ రేదర్ దాన్ బీయింగ్ ప్లాన్డ్ ఆర్ బేస్డ్ ఆన్ రీజన్. ఎటువంటి లాజిక్ లేకుండా మీరు ఒక నిర్ణయానికి వస్తే దాన్ని మనం ఆర్బిటరీ డెసిషన్ అని చెప్తాం. క్యాప్రీషియస్ ఇది కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. విమ్సికల్ ఇది కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్స్. ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్, మీకు చాలాసార్లు ఎగ్జామ్స్లో అడగడం కూడా జరిగింది. విమ్సికల్ అంటే మీకు నచ్చినట్లుగా, మీ ఇష్టారాజ్యంగా అని చెప్పడం, దట్ ఈస్ కాల్డ్ ఆర్బిటరీ. అదే మనం దానికి ఆపోజిట్ అడిగితే ఏం చెప్పొచ్చు? ఇట్ ఈస్ థరో. ఓకే, థరోలీ ప్లాన్డ్ అంటాం కదా, థరో అన్నది పాజిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. మెటిక్యులస్ అంటాం. మెటిక్యులస్ అనే పదం కూడా చాలాసార్లు మీకు అడిగాడు, అంటే చాలా ప్రిపేర్డ్గా ప్లాన్డ్గా మనం ఏదైనా చేస్తే మెటిక్యులస్ ప్లానింగ్ అంటాం. అంటే జాగ్రత్తగా కూర్చొని ప్రశాంతంగా ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది ప్లాన్ చేసుకోగలగడం. నెక్స్ట్ రీనింగ్. రీన్ అనే పదం మీకు తెలుసు, ఇది యాడ్జెక్టివ్గా వాడాడు. రీన్ ఈజ్ బేసిక్లీ ఎ నౌన్, REIGN. రీన్ అనేది నౌన్గా వాడతాం, అంటే పాలన. రీన్ అంటే పాలన, రైట్? సో రీనింగ్ అంటే వాళ్ళు రూల్ చేస్తున్నా అని అర్థం, డామినేటింగ్ ఆర్ రూలింగ్. షీ ఈస్ ద రీనింగ్ ఛాంపియన్ అట్ వింబిల్డన్. అంటే ప్రస్తుతానికి ఆమె మనం ఏమంటాం క్రికెట్ కాంటెక్స్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటాం కదా. డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటే అర్థం ఏంటి? లాస్ట్ టైం వాళ్ళే టైటిల్ గెలిచారు, సో దే ఆర్ కాల్డ్ ద డిఫెండింగ్ ఛాంపియన్స్. అలానే రీనింగ్ ఛాంపియన్ అంటే లాస్ట్ కాంటెస్ట్లో వారే విన్ అయ్యారు. సో హీఈస్ లీడింగ్, హీఈస్ డామినేటింగ్ అనే సెన్స్లో మనం వాడచ్చు. రీన్ అంటే రూల్ యాజ్ అ నౌన్. Reigning is adjective which is dominating or ruling. Being the most recent winner of a competition, వారినే మనం reigning అంటాం. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. ఆల్రెడీ మనం నిన్న అసైన్మెంట్ని ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. సో నౌ ప్లీజ్ గో త్రూ దిస్ అసైన్మెంట్. రైట్, చూడండి అమ్మా, 7-lettered వర్డ్. ఓకే, 7-lettered వర్డ్, అది కూడా పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే వర్బ్గా మనకి క్లూ ఇచ్చాడు. దానికి ఒక నౌన్ ఫామ్ కూడా ఉందంట. అండ్ వాట్ ఆర్ ద సినోనిమ్స్? ఎక్విట్ అండ్ ఎగ్జానరేట్. ఈ రెండు కూడా వర్బ్సే. ఎక్విట్ చేయడం, ఎగ్జానరేట్, ఇవంటే ఏంటో నేను చెప్పను, మీరు వీటి ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. రైట్, అండ్ కమింగ్ టు దిస్ ఫిల్లర్స్, ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ డాష్ ఫాలోయింగ్ టెస్లాస్ ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ఇండియా since December 2023. The minister said, seeking to highlight the dash policy measures and quality infrastructure available in Telangana in the post in which he also tagged Mr. Musk. Right, we have got two set of options. So వీటిని ఎలిమినేట్ చేసుకుంటూ you can mark the answer in your options. Thank you for watching the video. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ రేపు వీటి ఆన్సర్స్తో పాటు రేపటి ఎడిటోరియల్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.